బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో ఓ ఆలయంలో భారీ చోరీ కలకలం రేపింది. కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం గ్రామ దేవత నేరెళ్లమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారికి చెందిన విలువైన వెండి, బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యారు. దాదాపు 4 కేజీల వెండి ఆభరణాలు, 2 కాసుల బంగారు వస్తువులతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ను కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ఉదయం ఆలయ సిబ్బంది గుడి తలుపులు తెరవగా చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఈ దొంగతనానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయో తెలియజేయండి. కాకినాడ జిల్లా సంబంధించినంత వరకు కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్నటువంటి సర్పవరం గ్రామానికి దేవతగా ఉన్నటువంటి నేరేళ్ళమ్మ అమ్మవారి గుడిలో దొంగతనం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి నగలు, వెండి ఆభరణాలు పూర్తిగా కూడా దోచుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆ సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యేటటువంటి ఆ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ ను కూడా తమ వెంట అయితే తీసుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టుగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో 4 అయితే పాల్గొన్నట్లుగా ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏదైతే గుడి తలుపులు వేసి ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఈ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖకి చెందినది కాకపోయినప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ప్రస్తుతం అది సర్పవరంలోని గ్రామంలోని పెద్దలైనటువంటి అలాగే జనసేన నాయకులుగా ఉన్నటువంటి పుల్లా శ్రీరాములు, పుల్లా శ్రీను వీళ్ళ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ గుడి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన నెలే ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు కూడా భారీ ఎత్తున చేశారు. ముఖ్యంగా ఆ ఊరి గ్రామం అంతా కూడా భోజనాలు కూడా పెట్టి పెద్ద ఎత్తున నేరేళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ కనీవి రీతిలో అయితే నిర్వహించడం జరిగింది. అయితే భక్తులు ఆ కోరిన కోరికలు తీర్చేటటువంటి అమ్మవారిగా పేరున్నటువంటి నేరేళ్ళమ్మ అమ్మవారికి గ్రామస్తులు కూడా ప్రతి సంవత్సరం కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరంటనే మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారికి వస్తు రూపంలో అయితే ఆభరణాల రూపంలో ప్రస్తుతం ఈ ఆలయానికి ఏదైతే అమ్మవారికి చాలా వరకు బంగారు నగలు కూడా ఉన్నాయి, అలాగే వెండి వస్తువులు కూడా అమ్మవారికి సమర్పించిన నేపథ్యంలో ఇవన్నిటినీ ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంత మేర చోరీ జరిగిందన్నది ప్రస్తుతం ఇంకా అంచనా వేయలేదు. అదే గుడి సంబంధించినంత వరకు అమ్మవారి వస్తువులు కానీ, ఆ సంపద కానీ, లేదంటే డబ్బులకి సంబంధించి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయా, లేదంటే అమ్మవారికి అలంకరించిన ఉన్నటువంటి ఆభరణాలు మాత్రమే దొంగతనం చేశారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా అమ్మవారికి అలంకరించి ఉన్నటువంటి 4 కాసుల బంగారాన్ని, అలాగే పూర్తిగా కూడా 2 కాసుల బంగారాన్ని, 4 కేజీల వెండి పూర్తిగా ఆభరణాలు అయితే దొంగతనం చేసినట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. అయితే గ్రామస్తులు కూడా ఈ రోజు ఉదయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేందుకు వెళ్ళేటప్పటికి అప్పటికే తాళాలు పగలగొట్టి పూర్తి స్థాయిలో ఈ దొంగతనం అయితే చేయడం జరిగింది. వెంటనే సీసీటీవీలు ఫుటేజ్ కోసం చూస్తే అక్కడ కూడా ఫుటేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ను కూడా తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఇది ముఖ్యంగా బాగా అనువుగా ఉండి అన్ని తెలిసి ఈ గుడి గురించి సమాచారం తెలిసిన వాళ్ళే పూర్తి స్థాయిలో ఈ ఘటనకైతే పాల్పడి ఉంటారని కూడా తాజాగా పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం కూడా ఆ గుడి ప్రాంగణానికి అయితే చేరుకుంది. మరికొద్ది సేపట్లో అంటే పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. ఏదేమైనా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో ఆ గ్రామస్తులే ఈ గుడికి పెద్దలుగా ఉండి ఆ కార్యకలాపాలు, పూజలు అన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ దొంగతనం ఒక్కసారిగా ఉదయం లేచిన వెంటనే గ్రామంలో కలకలం రేపింది. గ్రామస్తులందరూ అక్కడ చేరుకున్నారు. ఎవరికి అందించిన సమాచారం, ఎవరో తెలిసినటువంటి సమాచారం, అలాగే అమ్మవారికి సంబంధించి ఎటువంటి నగలు ఉండేవి అన్న ప్రస్తుతం విచారణ పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం తాజాగా అమ్మవారికి అలంకరించిన ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ, అవి 4 కేజీలు వెండి, అలాగే 2 కాసులు బంగారం ఆభరణాలు, అమ్మవారికి ఉన్న ముక్కులతో సహా డిబ్బీలో ఉన్నటువంటి కొంత సొమ్ము ఎంత అన్నది కూడా ప్రస్తుతం లెక్కించవలసింది. ఎందుకంటే గడిచిన శుక్రవారం ఎక్కువ మొత్తంలో కూడా ఉన్నాయి. ఆధారాలన్నింటినీ కూడా తుడిపేసి పూర్తి స్థాయిలో హార్డ్ డిస్క్ కూడా పట్టుకెళ్లిపోయిన నేపథ్యంలో పోలీసులు వెంటనే దీనిపై ప్రత్యేకమైన ఒక బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. దొరికినటువంటి సమాచారం ఆధారంగానే వేలుముద్రలు సేకరించే పనిలో ప్రస్తుతం క్లూస్ టీం పనిచేస్తూ ఉన్నది. ఏదేమైనా సరే గ్రామ దేవత ఈ చుట్టుపక్కల గ్రామాల అన్నింటిలోకెల్లా సర్పవరం గ్రామ దేవత నేరేళ్ళమ్మ తల్లికి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే తీరుతాయన్న ఒక నమ్మకంతో పూర్తిగా కూడా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి గుడిగా కావడం కూడా
విశేషంగా ఉండడంతో ప్రస్తుతం అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే ఈ గుడి వ్యవస్థాపకులకు సంబంధించి కానీ, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే దీన్ని ప్రస్తుతం చూస్తూ వస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా కొన్ని నగలు ఉన్నాయా, లేదంటే అమ్మవారికి పూర్తిగా అలగనించిన నగలన్నీ దోచుకుపోయారా అన్న కోణంలో ప్రస్తుతం వివరాలు అటు కార్యకర్త ఏదైతే గుడికి సంబంధించిన కమిటీ సభ్యులతో పాటు పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఏదేమైనా ఈ సమీపంలో ఇటువంటి ఘటన జరగడం, ఈ మధ్య ఆలయాల చోరీ, హుండీల దొంగతనం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా అమ్మవారి ఆభరణాలు దొంగతనం చేయడం, పైగా పోలీసులు నిఘా వ్యవస్థ అతి సమీపంలో ఉన్న ప్రాంతంలోనే ఈ గుడి ఉన్న ఇక్కడ కూడా దొంగతనం జరిగిందంటే మరి పోలీసులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు అయితే నమోదు చేశారు. దర్యాప్తు వేగవంతంగా అయితే కొనసాగుతోంది. మహిజ. థ్యాంక్ యూ వర్మ.